వెల్కమ్ టు మ్యాక్ న్యూస్. అనంతగిరి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మధ్యమానేరు అదేవిధంగా అనంతగిరి జలాశయాలను నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 15,000 ఆయకట్టు వరకు నీటిని అందిస్తున్నామని, మరో 15,000 ఆయకట్టు కోసం భూసేకరణ చేపట్టి నీటిని అందిస్తామన్నారు. పచ్చని పొలాలను ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఉద్ఘాటించారు. మీరు కట్ చేసినాక కడతారా? ఇది వేసిన తర్వాత కట్ చేయాలి. పూలు వేసినాక కట్ చేద్దాం, కట్ చేసినాక పూలు వేద్దాం. రెండింటి చుట్టూ మీకు సార్ హలో సార్ అది ప్రాపర్ విలేజ్ మార్కెట్ కమిటీ చైర్మన్. అయితే ఇక్కడ రంగనాయ సార్లా చేసినట్టు డెవలప్మెంట్ చేయలేదు, సగం విడిచిపెట్టారు. ఇక మళ్ళీ మా సార్ అడిగితే ఈపీసీ ఏపీసీ అంటారు, కానీ ఈపీసీ అవుతుంది ఏపీసీ అవుతుంది. ఇప్పుడు మాకు బడ్జెట్ పెట్టి మా సార్ లెటర్ ఇస్తారు, కొంచెం మాకు అది చేయాలి. ప్లస్ మాకు అక్కడ గేట్లు అవాటాడే నీళ్ళు లేవు. మా అనంతగిరి గ్రామం మేము నీనం, మాకే నీళ్ళు లేకుంటే ఈరోజు అంతగిరి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదలను నాతో పాటు విడుదల కార్యక్రమానికి ఎస్ఏ గారు, డిఈ గారు, ఏఈ గారు, అదేవిధంగా ఎక్స్ఎంపీపీలు, మండల అధ్యక్షులు, మళ్ళీ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు అందరూ కూడా అంతగిరి అన్నపూర్ణ కాలువ నుండి బెజ్జంకిను ఇల్లంతకుంట మండలానికి సాగునీరు అందించడానికి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు. మరి దాదాపుగా 100 క్యూసెక్ల వాటర్ను ఈ ప్రాజెక్టు ద్వారా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 2 మండలాలు, ఇటు బెజ్జంకి కానీ ఆ తర్వాత ఇల్లంతకుంట కానీ 2 మండలాలకు కలిపి దాదాపుగా 15,000 ఆయకట్టు వస్తూ ఉన్నది. ఇంకా ఒక 15,000 కావాలంటే ఇంకా కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఉన్నది, ఆ ప్రాబ్లంతో ఆగిపోయింది. తప్పకుండా దాన్ని కూడా ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ఆయకట్టు కింద ఏదైతే భూమిని మనం అక్విజిషన్ చేయాలో ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత 15,000 ఎకరాలకు ఇంకా నీరునిచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈరోజు అందరికి కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల లోపల అదనంగా ఏదైతే 30,000 ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు ఉన్నదో దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు మిడ్మానేర్ నుండి 100 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా అది గన్నేరువరము, అదేవిధంగా ఇల్లంతకుంట మండలం, దాన్ని దాటుకొని దాదాపుగా గౌరవెల్లి దగ్గర దాకా నీళ్లు ఉన్నది. 100 క్యూసెక్ల వరకు అక్కడ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఈరోజు వరి నాట్లు వేస్తూ ఉన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత ఎర్లీగా ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఒక కోరిక ఉన్నది, ఈ అంతగిరి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని. తప్పకుండా రాబోయే రోజుల లోపల మన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడి
మరి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక బోట్ను పెట్టడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.